డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి కోల్ బ్లాక్స్ అన్నిటిని కూడా ఆక్షన్ పెట్టకుండా సింగరేణికి మీరు ఇవ్వాల్సిందిగా అధికారికంగా నేను చదివి వినిపిస్తున్నా అని చెప్తూ ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష. మీరు చెప్తా ఉన్నారు కాబట్టి మళ్ళీ చెప్తా ఉన్నాను. అసలు అధ్యక్ష, ఈ రాష్ట్రంలో సింగరేణి కోల్ బ్లాక్స్ కానీ లేకపోతే మిగతా కోల్ బ్లాక్స్ కానీ ఆక్షన్ పెట్టడానికి కారణం ఎవరు అధ్యక్ష? మీరు కదా. 2016లో ఎంఎండిఆర్ బిల్లు పార్లమెంట్లో పెట్టినప్పుడు ఆ బిల్లుకి టీఆర్ఎస్ పార్టీ సంబంధించిన పార్లమెంట్ సభ్యులు మీరు అందరూ మద్దతు ఇచ్చి ఆ బిల్లు పాస్ కావటం వల్ల ఈరోజు దేశంలో ఆక్షన్ జరుగుతోంది. ఆక్షన్ జరుగుతుందంటే కారణం మీరు. మీరు రాష్ట్ర ప్రజలను తప్పుదోవ పట్టించడం కోసం ప్రయత్నం చేస్తూ ఇంకా మీరు పోయారు అని మాట్లాడుతున్నారు. ఇది ఎట్లా అధ్యక్ష? ఇది కరెక్ట్ కాదు. అట్లాగే జిఎస్టీ సపోర్ట్ చేశారు, డిమానిటైజేషన్ చేశారు, ఇక 7 మండలాల గురించి చెప్పారు అధ్యక్ష. మేము చాలా గొప్పగా చేశామని. అధ్యక్ష, ఏం చేశారు మీరు? ఏం చేశారు? జయరాం రమేష్ గారు, మీరు అవగాహనతో మాట్లాడాలి. ఒక్కసారి జయరాం రమేష్ గారు తయారు చేసిన బిల్లును ఒకసారి చదవండి. 7 మండలాలు లేకుండా ఆ చట్టం పాస్ అయింది పార్లమెంట్లో. నేనే చెప్తున్నాను, నేను ఉన్నాను కాబట్టి. మీరు ఒకసారి చదవండి మళ్ళీ ఆ బిల్లు ప్రవేశపెట్టిన దాంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ సంబంధించిన బిల్లు పాస్ అయిన దాంట్లో 7 మండలాలు తొలగించి బిల్లు పాస్ చేశారు అధ్యక్ష. 7 మండలాలు తెలంగాణకి ఉంచారు. రాష్ట్ర విభజన జరిగింది, మీరు ముఖ్యమంత్రి అయ్యారు. చాలే, నేను ముఖ్యమంత్రి అయ్యాను, ఆ పాప అమాయకులైన గిరిజనులు 2 లక్షల ఎకరాలు పోయినా పర్లేదు, 7 మండలాలు ఏమైనా పర్లేదు అని చెప్పి గాలికి వదిలేశారు. వాళ్ళు ఏంటి ఆర్డినెన్స్ తీసుకొని వచ్చి 7 మండలాలు అప్పనంగా ఆంధ్ర కలిపితే కనీసం మాట మాత్రమే మాట్లాడలేదు. ఏదో తూతూ మంత్రంగా ఒక రిజల్యూషన్ పాస్ చేసి గాలికి వదిలేశారు తప్ప మీరు ఆ తర్వాత ఏం చేశారు? అసలు దాని మీద 10 ఏళ్ళు ఎప్పుడైనా ఢిల్లీ పోయారా? మీరు రిజల్యూషన్లో ఏం చెప్పారు? నేను ఆ రోజు అక్కడే కూర్చొని మాట్లాడాను. మీరేం చెప్పారు రిజల్యూషన్లో? రిజల్యూషన్ పాస్ అయిన తర్వాత సభలో ఉన్నటువంటి అన్ని పక్షాలు తీసుకొని ఢిల్లీ పోతా అన్నారు. ఢిల్లీలో పెద్ద ఎత్తున యుద్ధం చేద్దాం అన్నారు. చేశారా? తీసుకెళ్లారా? కనీసం మీరు పోయి ఎప్పుడైనా రిప్రజెంట్ చేశారా? లేదే. పూర్తి 7 మండలాలు గాలికి వదిలేశారు అధ్యక్ష. ఇవాళ ఆ 7 మండలాల్లో ఉన్నటువంటి వేలాది మంది గిరిజన సోదరులు లక్షలాది ఎకరాలు మునిగిపోతున్నాయంటే దానికి కారణం వీళ్ళే అధ్యక్ష. ఈ టీఆర్ఎస్ బీజేపీ కలిసి ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ఉన్నటువంటి 7 మండలాలు మనకు లేకుండా చేశారు. ఇంకా తగుదనమ్మా అని 7 మండలాల కోసం పెద్ద ఎత్తున పోరాటం చేశారని చెప్తున్నారు. దాంతోపాటు ఇంకోటి కూడా చెప్పారు అధ్యక్ష. డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ మొన్నే పోయి పంపులు గట్ట స్విచ్ ఆన్ చేసి వచ్చారు. సీతారామ ప్రాజెక్టు మేము బ్రహ్మాండంగా కట్టామని. ఏం కట్టారు అధ్యక్ష? సీతారామ ప్రాజెక్టు మీరు బ్రహ్మాండంగా కట్టారా? అరే, సీతారామ ప్రాజెక్టు కంటే ముందున్నటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ కేవలం 1400 కోట్లతో అయిపోయి 1450 కోట్లతో అయ్యేటువంటి ప్రాజెక్ట్ని రీడిజైన్ చేసి 20,000 కోట్లకు పెంచి ఇప్పటికే 7 నుంచి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు లేకుండా అన్యాయంగా ఖర్చు అవుతా ఉంటే నేను ఉప ముఖ్యమంత్రిగా, ఫైనాన్స్ మినిస్టర్గా, వ్యవసాయ శాఖ మంత్రిగా, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇరిగేషన్ మంత్రి గారు, మీరు అందరూ ఇంత సీనియర్ శాసనసభ్యులు మీరు కొత్త వారికి ఆదర్శం కావాలి. మీరే రన్నింగ్ కామెంటరీ చేసి 20,000 కోట్లు పెంచారు. అందరికి ఆదర్శం కావాలి కేటీఆర్ గారు. మీరు ఇప్పటికే రన్నింగ్ కామెంటరీ మీరే చేస్తే వాళ్ళేమనాలి? ఇదంతా ధనవంతులు సొంతంతా తెలంగాణ ప్రజలే. ప్లీజ్ కూర్చోండి. ఏదో రకంగా రాష్ట్ర ప్రయోజనాలు తీసుకొని రావాలని చెప్పి ఆ కట్టిన దాంట్లోంచి ఇంకా 1000 కోట్లు ఖర్చు పెట్టినా నీళ్లు ఇచ్చే పరిస్థితి లేనప్పుడు ఆలోచన చేసి నేను పూర్తి అంటారు అన్నమాట. ప్లీజ్ సిట్ డౌన్. ప్లీజ్ రెజ్యూమ్ సార్. ఐ రిక్వెస్ట్, ప్లీజ్ రెజ్యూమ్ సార్. అధ్యక్ష, మేము ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు భద్రాచలం వచ్చిన తర్వాత అక్కడ కూర్చొని ఆ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు రివ్యూ చేసి ఇన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టామే, ప్రజాధనం దుర్వినియోగం అయిపోతుంది, దీంట్లోంచి ఎంతో కొంత ప్రయోజనం వచ్చేటట్టుగా చూడండి అని చెప్పి అందుబాటులో ఉన్నటువంటి ఆలోచనలన్నింటినీ తీసుకొని కేవలం 70 కోట్ల రూపాయలతో
అదనంగా ఒక లింక్ కెనాల్ కలిపి దాన్ని ఎన్ఎస్పి కెనాల్కి అనుసంధానం చేసి వైరా ప్రాజెక్టుకి అనుసంధానం చేసి మీరు చెప్పిన దానికి జవాబు ఇస్తున్నాడు. ఆ ఎన్ఎస్పి అంటే మీరు లెఫ్ట్ చెప్పిన దానికి జవాబు అనుసంధానం చేసి లక్షల ఎకరాలకి కేవలం 70 కోట్ల రూపాయలతో నీళ్లు ఇచ్చే కార్యక్రమాన్ని మేము చేపట్టాం. కేవలం 70 కోట్ల రూపాయలతోనే 8,000 కోట్లు ఖర్చు పెట్టారు. ఒక్క ఎకరానికి కూడా నీళ్ళు ఎందుకు లేపారు అధ్యక్ష? అన్ని అన్ని చేస్తూ ఇంకా మళ్ళీ తౌదినమ్మా అని మాట్లాడుతూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో నేను గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష ఇంకో మాట కూడా అన్నారు అధ్యక్ష. వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం అట మీరంతా తీర్మానం చేయండి, మీరందరూ కలిసి పార్లమెంట్ సభ్యులు మీరు మంత్రులందరూ పోయి ఢిల్లీలో సచ్చేదాకా కూర్చోండి. నేను ఏంటి సచ్చేదాకా కూర్చునేది? ఇదేం ఆలోచన? అండి, ఇదేం ఆలోచన? ముఖ్యమంత్రి మంత్రులు సచ్చేదాకా కూర్చోండి అని చెప్పేటువంటి ఇది ఎక్కడ ఆలోచన? ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఇది దయచేసి హెల్దీ అపోజిషన్గా ఉండాల్సిందిగా నేను మీరు కోరుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు చేయాల్సినన్ని మీరు చెప్పాల్సిన సూచనలు ఉంటే తప్పనిసరిగా మేము వాటిని ముందు తీసుకొని పోతాం అధ్యక్ష. రెండో ఆలోచన ఏం లేదు. మీరు కూడా దయచేసి రాష్ట్ర ప్రయోజనాల